ఎస్హెచ్సి అనే యాప్ ఉంటుంది. సాయిల్ హెల్త్ కార్డ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా కనపడుతుంది. ఎస్హెచ్సి స్కూల్ ఎస్హెచ్సి తర్వాత రావే. దీంట్లో మనకు అవసరమైంది ఎస్హెచ్సి. దీంట్లో యూజర్ టైప్ ఉండిద్ది. ఎస్టిఎల్ ఆర్ సాతి అని ఉంటుంది. మనం టైప్ చేయాల్సింది సాతి. యూజర్ ఐడి అడిగిద్ది. ముందే చెప్తున్నానండి, ఇది నర్సరావుపేట ఓటికే. మీ మండలానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సపరేట్ లాగిన్స్ ఇస్తారు. యూజర్ ఐడి MAO నరసరావుపేట్, అన్ని స్మాలే, అన్ని స్మాల్ లెటర్సే. MAO నరసరావుపేట్. పాస్వర్డ్ N క్యాపిటల్ RT @MAO 6942. యూజర్ ఐడి MAO నర్సరావుపేట్, పాస్వర్డ్ NRT @MAO 6942. ఇలా వచ్చిన తర్వాత కింద ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అడిగిద్ది. అది క్లిక్ చేయాలి కంపల్సరీగా. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. గైడ్ ఒకటి, ప్రీ సాయిలింగ్ టెస్ట్ ప్రాసెస్, సాయిల్ హెల్త్ అనాలిసిస్ గైడ్ అని. వీటిలో మనకు ఫస్ట్ది అప్లికేషన్ గైడ్. అంటే ఇది ఎలా వాడాలి అప్లికేషన్ అనేది ఆ వీడియో ఉండిద్ది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్లపాడికి ఎన్ని అలాట్ చేశారు, ఇప్పుడు దాకా ఎన్ని చేశారు, ఎన్ని చేయాలి, ఎన్ని కంప్లీట్ అయిన టెస్ట్ అనేది పైన డిస్ప్లే అయిద్ది. దాని కింద వచ్చేది కలెక్షన్. ఇక్కడ కలెక్షన్ అనేది అంటే మనం ఎలా సేకరిస్తున్నాము, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా. ఇట్లా 4 ఉంటాయండి. ఎవరైనా ఓపెన్ చేసి చూడండి, 4 ఉంటాయి. ఫస్ట్ది ఫార్మర్ రిజిస్ట్రేషన్, రెండోది కలెక్ట్ శాంపుల్. మొదటిది ఫార్మర్ రిజిస్ట్రేషన్, రెండోది కలెక్ట్ శాంపుల్, మూడోది టార్గెట్ శాంపుల్, నాలుగోది అప్లోడ్ రిజల్ట్. మనకు కావాల్సింది ఫస్ట్ 2. ఫస్ట్ది ఫార్మర్ రిజిస్ట్రేషను, శాంపుల్ కలెక్షను. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ వచ్చేది వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఉందా లేదా అని అడిగిద్ది. గవర్నమెంట్ రాబోయే కాలంలో ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా డైరెక్ట్ వాట్సాప్ పంపిస్తుంది. సాయిల్ హెల్త్ కార్డు కూడా మీ వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వాట్సాప్ నెంబరే ఇవ్వండి, ఓకేనా. ఫస్ట్ది పేరు, తర్వాత ఫోన్ నెంబరు, మూడోది ఆధార్ నెంబరు లేదా ఫార్మర్ ఐడి. ఆధార్ నెంబర్ అంటే అందరి దగ్గర ఉండేదే. అది లేని పక్షంలో ఫార్మర్ ఐడి అంటే PM కిసాన్కి ఎవరైతే డబ్బులు పడుతున్నాయో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసాం VAL అందరం కలిసి. అయ్యేం 11 అంకెలు ఉంటాయి ఫార్మర్ ఐడి. ఆధార్ మాత్రం 12 అంకెలు ఉంటాయి. మోస్ట్లీ ఆధార్ నెంబర్లు అందరి దగ్గర ఉంటాయి. ఆధార్ నెంబర్లు ఎంటర్ చేయండి. నెక్స్ట్ది జెండరు, మేలా ఫీమేలా అనేది. తర్వాత కేటగిరీ అడిగిద్ది. SC ST జనరలే, BCA ఉండదు దీంట్లో, జనరల్ ఆర్ SC ST. తర్వాత ఈమెయిల్ ఆప్షనల్, ఈమెయిల్ రాసిన ఒకటి రాకపోయినా ఒకటి. మెయిన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మనం డిస్టిక్ ఆటోమేటిక్ అదే తీసుకునిద్ది. స్టేట్ డిస్టిక్ అందరికి పల్నాడు జిల్లా ఆటోమేటిక్ తీసుకునిద్ది. మండల్ ఆర్ బ్లాక్ మాత్రం కంపల్సరీగా మనం తీసుకోవాలి. బై మిస్టేక్ మండల్ కనుక మీరు తీసుకోలేదు అంటే మీరు చేసిన మొత్తం వేస్టే. సో కంపల్సరీ మీరు ఏ మండలం అయితే ఆ మండలం తీసుకోవాలి. తర్వాత విలేజ్ అడిగిద్ది. విలేజ్లో చిన్న విషయం, ఇప్పుడు మండలం ఫర్ ఎగ్జాంపుల్ నేను నర్సరావుపేట మండలం తీసుకున్నాను. ఒక విలేజ్ పక్కన విలేజ్ కోడ్ ఉండిద్ది. ఆ విలేజ్ కోడ్ని బట్టి మనం అది యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఈపూర్ మండలం, వినుకొండ మండలంలో ములకలూరు ఉంది, నర్సరావుపేట మండలంలో ములకలూరు ఉంది, న్యూజెండ్ల మండలం అక్కడ ములకలూరు ఉంది, ఇక్కడ ములకలూరు ఉంది. బై మిస్టేక్ మీరు అది సెలెక్ట్ చేశారనుకో ఇక్కడ జియో కోఆర్డినేట్స్ తీసుకో. సో కొంచెం ఆ నెంబర్ అనేది కూడా ఒక్కసారి చూసుకోండి. మ్యాక్సిమం రాదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. తర్వాత కలెక్ట్ శాంపుల్. మీరు ఏ నెంబర్తో అయితే శాంపుల్ కలెక్ట్ చేశారో రైతు పేరు ఎక్కడా అవసరం లేదు. ఏ చూడాలన్నా ఫోన్ నెంబరే మెయిన్. ఫోన్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వాలి. దాని తర్వాత కలెక్ట్ శాంపుల్లో మనకు ఫస్ట్ అడిగేది లొకేషను. మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఇంటి దగ్గర ఏం చేయొచ్చు. శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి. 30 మీటర్ల లోపులోనే మనం లొకేషన్ తీసుకోవాలి. ఒక ఫీల్డ్కి 30 మీటర్ల లోపే మనం లొకేషన్ సెలెక్ట్ చేస్తే జియో కోఆర్డినేట్స్ ఆటోమేటిక్ వస్తాయి. దాని తర్వాత యాడ్ ప్లాట్ అని ఉంటుంది. ప్లాట్ని యాడ్ చేయడం అంటే ఒక ప్లాట్ని యాడ్ చేయడం. దాంట్లో డ్రా ప్లైగా మనం డ్రా చేయాలి. అక్కడ
అంటే ఈ పొలం ఎలా ఉంది, రెక్టాంగిల్లో ఉందా, స్క్వేర్లో ఉందా అనేది 4 పాయింట్లు పెట్టి ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో మనం శాంపుల్ తీయాలి. ఈ రూమ్ ఎలా ఉందనేది ఒక పాయింట్ పెట్టి డ్రా చేసుకోవాలి మ్యాప్లోనే. మీకు సింపుల్గా అక్కడికి వెళ్ళగానే అన్ని పొలాలు చూపిస్తుంది ఆన్లైన్లో. మీరు చేసే ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ ద్వారా చేయటమే. స్టేట్ ఆటోమేటిక్ దాంట్లోనే వచ్చేస్తుంది, డిస్ట్రిక్ట్ వచ్చింది, మండలం వచ్చింది, గ్రామం మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ విలేజ్ అనేది, సర్వే నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని విలేజ్లో సర్వే నెంబర్లు లేవు, రీసర్వే జరిగినట్లు ఎల్పీ నెంబర్లను ఉన్నాయి, ల్యాండ్ పార్సల్ నెంబర్స్, అవి ఎంటర్ చేయాలి. రీసర్వే జరగకపోతేనేమో సర్వే నెంబర్లు, జరిగిన విలేజ్లో అయితే ఎల్పిఎం నెంబర్లు, ల్యాండ్ పార్సిల్స్ అంటాం. మీకు తెలిసే ఉండాలి మ్యాక్సిమం ల్యాండ్ పార్సిల్స్ రీసర్వే చేశారు కదా, పాస్బుక్లు ఇచ్చారే, వాళ్ళకి ఎల్పీ నెంబర్లు ఎంటర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత సాయిల్ రకం ఏ కలర్లో ఉంది, బ్లాక్గా ఉందా, రెడ్గా ఉందా అనేది ఒక 8 వస్తాయి. మనకి మ్యాక్సిమం 2 ఉంటాయి. వినుకొండలో రెడ్ సాయిల్ ఉంటుంది, మిగతాది మొత్తం బ్లాక్ కాటన్ సాయిలే. నాకు తెలిసినంతోటి ఇటు పక్క ఇది మన పల్నాడు జిల్లాలో 2 సాయిల్స్ ఎక్కువగా ఉంది, బ్లాక్ కాటన్ సాయిల్ ఒకటి, రెడ్ సాయిల్ ఒకటి. ఏ సాయిల్ అనేది ఎంటర్ చేయాలి. ఒక రైతుకి ఫోన్ నెంబర్ ద్వారా పలానా సర్వే నెంబర్ ఈ మేడం గారికి 910లోనో లేదా 1100లోనో సర్వే నెంబర్లో ఈ మేడం గారిని యాడ్ చేసాం, అక్కడితో యాడ్ ప్లాట్ అయిపోయింది. 3వ స్టెప్ ఇప్పుడు పొయ్యి మట్టి తీయటం. మట్టి తీసిన తర్వాత చేయాల్సింది కలెక్ట్ శాంపుల్ అనేది 2వ ఆప్షన్లో ఉండిద్ది. ఇది కూడా కలెక్ట్ శాంపుల్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ప్లాట్లోనే ఉండిద్ది. అది కూడా యాడ్ ప్లాట్ చేసుకున్న తర్వాత జియో లొకేషన్ అక్కడ అడిగిద్ది. ఆటోమేటిక్గా మీరు ఏదైతే 2వ స్టెప్లో లొకేషన్ దగ్గర ఎంటర్ చేసినప్పుడు జియో కోఆర్డినేట్స్ వచ్చినాయో ఆటోమేటిక్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మీరు బై మిస్టేక్ 1 కిలోమీటర్ ముందు కనుక జియో లొకేషన్ అక్కడ ఎంటర్ చేసి ఏడకొచ్చి మట్టి తీయాలంటే ఓపెన్ అవ్వదు. 30 మీటర్ల లోపే మీరు లొకేషన్ అనేది ఎన్రోల్ చేయాలి, లేకపోతే ఆ ఫార్మర్కి ఇంకెప్పటికీ మనం సాయిల్ కలెక్షన్ అనేది చేయలేం. సో ఖచ్చితంగా సాయిల్ తీసేటప్పుడు ఆ ఫీల్డ్లోనే ఉండండి. ఇక్కడ మీకు చూపిస్తుంది, అలర్ట్ వస్తుంది, యు ఆర్ కరెంట్లీ అవుట్ సైడ్ ద డిసిగ్నేటెడ్ ప్లాట్ కోఆర్డినేట్స్ అని వస్తుంది. అంటే 30 మీటర్లు మీరు వెడల్పుగా ఉన్నారు, మీరు ముందుకు వెళ్ళండి. కాబట్టి మీకు డైరెక్షన్స్ కూడా చూపిస్తుంది అక్కడ మీరు ఎక్కడ దాకా వెళ్ళాలనేది. అది అయిపోయిన తర్వాత ఏ సంవత్సరంలో మీరు తీస్తున్నారు, దాని తర్వాత జడ్బిఎన్ మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క ప్లాట్కి 6 పంటలు మనం నమోదు చేయొచ్చు. అంటే అక్కడ పత్తి అయిపోతున్నారా, మిరప అయిపోతున్నారా, లేకపోతే 1 ఎకరంలో ఒక 6 పంటలు, కొన్ని పూలు లేకపోతే కాయలు, అట్లా ఎన్నైతే వాళ్ళు చేయాలనుకున్నారో 6 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి మీ అందరికీ క్యూఆర్ కోడ్స్ ఇస్తారు, మన ఫోన్పే క్యూఆర్ కోడ్ వస్తుంది కదా, అలా క్యూఆర్ కోడ్ ఇస్తారు. అది ఖచ్చితంగా స్కాన్ చేయాలి. దయచేసి స్కాన్ చేయకుండా క్లోజ్ చేయొద్దు. ఎందుకంటే తర్వాత మీరు ఏదైతే శాంపిల్ కలెక్ట్ చేసి బైక్ పంపిస్తారో వాళ్ళు అక్కడ ఓపెన్ చేయాలంటే ఆ క్యూఆర్ కోడ్ అక్కడ ఓపెన్ అవ్వాలి. మీరు ఇక్కడ స్కాన్ చేస్తేనే అక్కడ అది ఓపెన్ అవుతుంది, లేకపోతే మీరు చేసినట్టు కాదు. మెయిన్ పాయింట్ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అవ్వాలి. ఇంతటితో స్కాన్ చేసిన తర్వాత ఫార్మర్ యాప్ అనేది క్లోజ్ అయిపోద్ది. ముఖ్యంగా మీరు ఇప్పుడు యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాంట్లో కెమెరా పర్మిషన్స్ ఉంటాయి. ఒక యాప్కి ఏమేమి మనం ఫోన్లో వాడుకోవచ్చు అనేది. ఫస్ట్ కెమెరా, తర్వాత లొకేషను, తర్వాత మైక్రోఫోను, తర్వాత నోటిఫికేషన్స్. అన్నీ సెట్టింగ్స్లోకి వెళ్తే యాప్లోకి వెళ్తే ఉంటాయి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలనేది. కంపల్సరీగా లొకేషను కెమెరా ఇస్తేనే మనం ప్లాట్లో తీయగలం, లేకపోతే లొకేషన్ తప్పుపడిద్ది. చూడండి, నేను ఎక్కడన్నా డాట్ కానీ ఏమైనా పెట్టానా, పూర్తి పేరు కొట్టేశాను, ఆధార్లో ఉన్నది ఎట్లా ఉంది అట్లా కొట్టేశాను. నెక్స్ట్ ఫోన్ నెంబరు. ఎంత ఉంది ఇక్కడ? 6 అంగుళాలు, సెంటీమీటర్స్లో 15 సెంటీమీటర్స్, ఇంత లోతు ఇలా తీయాలంట. అది ఒక ఎకరంలో 10 నుంచి 12 చోట్ల కానీ అట్లా తీయాలి. అంటే జెడ్ షేప్లో తీయాలి. ఇలా జెడ్ షేప్ ఇక్కడ తీసామనుకో సామాన్ దగ్గర, అక్కడ అమ్మాయి దగ్గర రాస్తుంది, అమ్మాయి దగ్గర ఉంటుంది, తర్వాత చివరి ఒకటి, తర్వాత జెడ్ షేప్ జిగ్ జాగ్ తీయాలన్నమాట. తీయకూడదు, గట్ల పక్కన తీయకూడదు. మళ్ళీ పశువులు తోలుతారు కదా సమ్మర్లో, అక్కడ తీయకూడదు. తర్వాత ఖాళీ పాటలు ఉంటాయి, సమ్మర్లో నడుచుకుంటూ వెళ్తాం, మధ్యలో నుంచి చట్ట అయిపోతాయి అన్నమాట, అక్కడ తోవడానికి ఉండదు, అక్కడ తీయకూడదు. ఈ ప్లేసెస్లో తీయకూడదు. ఈ తీసిన మట్టిని అంటే 10 చోట్ల తీస్తారు కదా, ఒక గోధుమ మీద రౌండ్గా పరుచుకోవాలి. పరుచుకొని
ఏరుతో ఇట్లా 4 భాగాలు చేయాలి. ఎదురెదురు భాగాలు తీసేసి మళ్ళీ ఈ ఎదురెదురు భాగం మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళా అటు ఆపోజిట్ తీసేస్తాం. అలాగా ఒక 500 గ్రామ్స్ వచ్చేంత వరకు మనం తీయాలి. తీసిన తర్వాత ఫార్మర్ స్లిప్ కూడా మేడం గారి పెడతా. అందులో రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, గతంలో వేసిన ఏ పంట వేశారు, ఇప్పుడు ఏం వేస్తున్నారు అనేది కూడా డీటెయిల్స్ రాస్తాం. అది స్లిప్ కలిపి నర్సరాపేట ల్యాబ్ పంపించు. ఇది 6 కిలో ఉంటుంది అనుకోనమ్మా. ఓకే చేస్తే అప్పుడు అది ఎన్ని ఎకరాలు అనేది కూడా చూపిస్తాం సార్.